నమస్తే విద్యార్థులారా, ఈరోజు మనం బాలల అభివృద్ధి దశల గురించి ముఖ్యమైన మోడల్ బిట్స్ నేర్చుకుందాం. ఇవి ఏపీ టెట్ 2025, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు చాలా ప్రాధాన్యత కలిగింది. బాల్యం దశ చైల్డ్హుడ్ ఏ వయసులో మొదలవుతుంది? 6 నుండి 12 సంవత్సరాల వయసు బాల్యం దశగా పరిగణించబడుతుంది. ఈ దశలో పిల్లల భౌతిక అభివృద్ధి, సామాజిక పరిపక్వత ముఖ్యంగా పెరుగుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 6 నుండి 12 సంవత్సరాలు. సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, శిశువు దశలో ప్రధానమైన అభివృద్ధి ఏది? శిశువు దశలో ప్రధానమైన అభివృద్ధి శారీరక అభివృద్ధి. శిశువు దశలో శారీరక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇది జీవితంలో శ్రేష్టమైన శారీరక మార్పుల దశగా పరిగణించబడుతుంది. సో ద ఆన్సర్ ఈస్ శారీరక అభివృద్ధి. థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, కౌమార దశలో ముఖ్యమైన లక్షణం ఏమిటి? కౌమార దశలో పిల్లలు నేను ఎవరు అనే ప్రశ్నపై ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది స్వీయ గుర్తింపు అభివృద్ధి దశ. సో ద ఆన్సర్ ఈస్ కౌమార దశలో ముఖ్యమైన లక్షణం స్వీయ గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, బాలల అభివృద్ధి దశల్లో పెర్నెట్ దశ ఏది? బాలల అభివృద్ధి దశల్లో పెర్నెట్ దశ అనేది గర్భధారణ మొదలుకొని పుట్టే వరకు ఉండే కాలాన్ని పెర్నెట్ దశ అంటారు. ఇది జీవ అభివృద్ధి యొక్క తొలి దశ. సో ద ఆన్సర్ ఈస్ గర్భధారణ నుండి పుట్టే వరకు బాల అభివృద్ధి దశలో పెర్నెట్ దశగా పేర్కొనడం జరిగింది. పిల్లల అభివృద్ధి దశలు మొదటగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు? పిల్లల అభివృద్ధి దశను మొదటగా వివరించిన శాస్త్రవేత్త పియాజే. బాలల భౌతిక అభివృద్ధిపై పరిశోధన చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పియాజే. ఆయన అభివృద్ధి దశల సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. పియాజే. నెక్స్ట్ ప్రశ్న తీసుకున్నట్లయితే, పియాజే ప్రకారం బాలల అభివృద్ధి 4వ దశ ఏది? ఏ భావ ప్రకటన దశ, బి అనుకరణ దశ, సి కాంక్రీట్ ఆపరేషన్ దశ, డి ఫార్మల్ ఆపరేషన్ దశ. ఇక్కడ ఆన్సర్ తీసుకున్నట్లయితే ఫార్మల్ ఆపరేషన్ దశ. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, పియాజే భౌతిక అభివృద్ధిని 4 దశలుగా విభజించాడు. వాటిలో చివరి దశ ఫార్మల్ ఆపరేషన్ స్టేజీ. ఇది సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ దశలో విద్యార్థులు తర్కాత్మకంగా ఆలోచించగలుగుతారు. ప్రశ్న తీసుకున్నట్లయితే, వాతావరణం మరియు అనుభవాల ప్రభావం ఎక్కువగా పడే దశ ఏది? ఆప్షన్ ఏ తీసుకున్నట్లయితే గర్భధారణ దశ, బాల్యం దశ, మధుర దశ, బాల్యాంత దశ. ద ఆన్సర్ ఈస్ బాల్యాంత దశ. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మధుర బాల్యం అంటే 3 నుండి 6 ఏళ్ల వయసు. ఈ దశలో కుటుంబం, స్కూల్, గురువులు మరియు పరిసరాల పిల్లల అభివృద్ధిపై బలమైన ప్రభావం చూపుతాయి. మధుర బాల్యం అంటే 3 నుండి 6 ఏళ్ల వయసు. నెక్స్ట్ ప్రశ్న తీసుకున్నట్లయితే, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శారీరక ఎదుగుదల, బి భావోద్వేగాల పెరుగుదల, సి ఆలోచన, గుర్తింపు, జ్ఞానం వృద్ధి, నైతిక అభివృద్ధి. ఉదాహరణగా తీసుకున్నట్లయితే, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మానవ ఆలోచన, జ్ఞానం, జ్ఞాపకం, తర్కం, మేధస్సు వంటి శక్తులను సూచిస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆలోచన, గుర్తింపు, జ్ఞాపకం. ఇవి బాలల అభివృద్ధి దశలపై కొన్ని ముఖ్యమైన మోడల్ బిట్స్.
ఇలాంటి మరిన్ని బిట్స్ మరియు శాస్త్రీయ వివరణల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.